వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలంలో రాఘవ గ్యాస్ ఏజెన్సీ భారత్ గ్యాస్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో భాగంగా 2016 మే నెల 1వ తారీఖున ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరూ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండరు, స్టవ్, రెగ్యులేటర్, పైపు అన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సంకల్పం తీసుకొని ఆ రోజు ప్రారంభించారు. ఎందుకంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదేవిధంగా అనుబంధ సంస్థలు ఒక అధ్యయనం చేశాయి. మన భారతదేశంలో మనం గతంలో కట్టెలు ఉపయోగించి మనం వంట చేసుకునే వాళ్ళు మీకు అందరికీ తెలుసు. ఉన్నటువంటి దాదాపు అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అందరికీ కూడా తెలుసు. అలా చేయడం వల్ల మహిళా మనులు అనారోగ్యాలకు పాలై అనేక రకమైనటువంటి జబ్బులు వచ్చి వారు ఎక్కువ మంది చనిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం ఒక సంవత్సరానికి దేశవ్యాప్తంగా 40 లక్షల మంది చనిపోతున్నారనేటువంటి ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని ప్రతి పేద బడుగు బలహీన వర్గ ప్రతి అందరూ కూడా గ్యాస్ సిలిండర్ మనం ఉచితంగా ఇస్తేనే ఇన్ని ఉపయోగించుకొని ఈ యొక్క మరణాల శాతం తగ్గించవచ్చు. అదేవిధంగా అడవులను నరికి ఆ యొక్క కట్టెలు తెచ్చుకొని ఆ అడవులు కూడా నాశనమైపోతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఎంత ఖర్చైనా భరించి మనం ఈ యొక్క గ్యాస్ ని పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనకి మన వెంకటగిరి నియోజకవర్గంలో కావచ్చు, డక్కిల మండలంలో కావచ్చు, 2016లో మీ అందరం కూడా ఇటు డివటిపల్లి నుంచి డివటిపల్లి కావచ్చు, మాధవాయపాలెం కావచ్చు, అదేవిధంగా దేవరపల్లి కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అదేవిధంగా కమ్మపల్లి కావచ్చు, ఎమ్ములూరు కావచ్చు, ఇటు నుంచి ఈకేవల సంవత్సరం కావచ్చు, వెలికల్లు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క సంగవరం సంగనపల్లి కావచ్చు, ఇటు దుగ్గవాళ్ళు కావచ్చు, అదేవిధంగా కేవీపల్లి, భీమవరం, పాతనాలపాడు, నాయుడుపాడు, నింద సంవత్సరం, పలుగోడు, అదేవిధంగా నాగులపాడు ఈ పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా 2016 నుంచే గ్యాస్ సిలిండరు, స్టవ్, రెగ్యులేటర్, పైప్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ గ్రామాల్లో తిరిగి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాలనీలో పర్యటించడం వల్ల ఇప్పుడు వరకు మన డక్కిలి మండలంలో రాఘవ గ్యాస్ ఏజెన్సీ వారు దాదాపు 2500 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారని చెప్పి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈరోజు ఒక మండలంలోనే 2500 ఇస్తే మన వెంకటగిరి నియోజకవర్గం వారిగా దాదాపు 19,000 గ్యాస్ కనెక్షన్లు మనకి ఉచితంగా ఇవ్వడం జరిగిందని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరికైనా మిగిలి ఉంటే గతంలో నేను పర్యటన చేసినప్పుడు ఎస్టీ కాలనీకి వెళ్తే చాలా మంది గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే భయపడేటువంటి వారు. ఎందుకమ్మా మీరు భయపడుతున్నారంటే ఏమన్నా ప్రమాదం జరగద్దని చెప్పేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు వెళ్తే ఏమమ్మా గ్రామస్తులు వాడుకుంటున్నారు, వాళ్ళకి ఏం జరగలేదు కదంటే ఇప్పుడు కొంతమంది ఎస్టీలు సైతం ముందుకొచ్చి మాకు కూడా గ్యాస్ ఫ్రీ గ్యాస్ మేము తీసుకుంటామని చెప్పి వస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. అందరూ కూడా తీసుకొని
అందరూ ఆరోగ్యంగా మనం సక్రమంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్ మేము చేస్తాం. అది మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో ఒక రోజుకి 500 రూపాయలు మనకి స్టైపెండ్ అంటే గౌరవ వేతనం ఇస్తారు. తర్వాత ఆ ట్రైనింగ్ అయిన తర్వాత 15,000 రూపాయలు చేసేటువంటి పనిముట్లు ఇస్తారు. ఉదాహరణకు ఎవరైనా ట్రైనింగ్ చేస్తున్నారు అనుకోండి, 15,000 రూపాయలు చేసేటువంటి ట్రైనింగ్ మిషన్ ని మీకు ఫ్రీగా ఇస్తారు. అంతేకాకుండా తక్కువ వడ్డీతో మొదటి సంవత్సరం 1 లక్ష రూపాయలు ఇస్తారు, అంటే 5% వడ్డీతో. రెండవ సంవత్సరం మరొక 1 లక్ష రూపాయలు ఇస్తారు. మూడవ సంవత్సరం మరొక 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఈ విధంగా 3 లక్షల రూపాయలు మనకు తక్కువ వడ్డీతో మనకు డబ్బులు ఇస్తారు. మనం చేసేటువంటి వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకుని మనందరం కూడా బాగుపడేదానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఈ రోజు నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా మన తాగునీటి సమస్యలు కావచ్చు తీర్చినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గతంలో మన ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం తాగేదానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి. నేను 2014లో ఈ యొక్క వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామాల్లో పర్యటన చేస్తుంటే అక్కడికి వెళ్తే మహిళామణులు ఆ యొక్క ఈ బిందులు తీసుకొని, సార్ మాకు కనీసం తాగేదానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది, మేము నీళ్ల కోసం ఎక్కడికో వెళ్లి తెచ్చుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది, మా సమయం అంతా కూడా నీళ్లు తెచ్చుకోవడానికి సరిపోతుంది, కనీసం మేము వంట చేసుకోవడానికి పొలాలకు వెళ్ళడానికి కూడా మాకు సమయం దొరకటం లేదు, ఈ విధంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తే వెంటనే అక్కడే కూర్చొని అర్జీలు రాసి అన్ని కూడా NRDWP నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం గుండా మన ప్రాంతంలో ఎవరికి ఎక్కడ ఏ కాలనీలో అవసరమో అన్ని కాలనీలో ఈ రోజు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి మన ఈదల్లో పైపులు అనేసి ప్రతి ఇంటికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గంలో 112 ఓవర్ హెడ్ ట్యాంకులు పెట్టాం. ఆ రోజు మన అదృష్టశాత్తు మన సింహపురి ఉద్యోగ ఆంధ్ర రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ అర్జీలన్నీ తీసుకెళ్లి నాయుడు గారికి ఇస్తే అన్ని కూడా సెలెక్ట్ అయ్యాయి. కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా మనకి ఆనాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, తర్వాత మన భారత ఉప రాష్ట్రపతి మన ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి వెంకటగిరి నియోజకవర్గం తరఫున ఈ యొక్క ప్రాంత ప్రజానీకం తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మన గ్రామీణ ప్రాంతాలకి మేము 2014లో ఆ గ్రామాలకు వెళ్తుంటే సరైనటువంటి రోడ్లు లేవు, మెటల్ రోడ్లు, మనం దిగితే మోకాళ్ళ లోతు కూరుకుపోయేటువంటి పరిస్థితి. అది గమనించినటువంటి మేము ఆ గ్రామాలకు వెళ్లి అర్జీలు రాసుకెళ్లి వెంకయ్యనాయుడు గారు చెతికిస్తే వెంకయ్యనాయుడు గారి ద్వారా మన వెంకటగిరి నియోజకవర్గానికి 133 గ్రామాలకి తారు రోడ్డు నిర్మాణం చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, వెంకయ్యనాయుడు గారి ద్వారా నరేంద్ర మోడీ అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మీరందరూ చూస్తా ఉన్నారు, మనకి పొలుగోడు రోడ్డు కావచ్చు, నాగులపాడు రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఈకేవై సముద్రం కావచ్చు, అదేవిధంగా మోపూరు ఎల్లంపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో అనేక గ్రామాలకు తారు రోడ్లు నిర్మాణం జరిగింది. PMGS ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కావచ్చు, అదేవిధంగా SC/ST సబ్ ప్లాన్ కావచ్చు, అప్గ్రేడేషన్ ఆఫ్ NREGS నిధులు కావచ్చు, అదేవిధంగా NREGS నిధులు కావచ్చు, మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులతో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇస్తేనే ఈ రోడ్లన్నీ కూడా పూర్తయినాయి అని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాలన్నీ కూడా మీకు ఈ నెల 31వ తారీఖు నుంచి ఇక్కడికి వికసిత భారత సంకల్ప యాత్ర అని ఒక పెద్ద వ్యాన్ వస్తుంది, డిజిటల్ టీవీ ఉంటుంది, అవన్నీ కూడా ప్రత్యక్షంగా మీకందరికీ కనిపించేటట్టు చేస్తారు. అవి వచ్చినప్పుడు మీ గ్రామాల్లో ఎవరికైతే ఆయుష్మాన్ భారత్ కార్డు కావచ్చు, రేషన్ కార్డులు లేకపోవచ్చు, ఆధార్ కార్డులు లేకపోవచ్చు, మీకైనా ప్రధానమంత్రి ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్ లేకపోవచ్చు, అదేవిధంగా ఇల్లు లేకపోతే ఇల్లు కావచ్చు, మీకు ఏ సమస్య ఉన్నా అక్కడ చెప్తే
ఇమీడియట్ గా కంప్యూటర్ లో ఫీడ్ చేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు మీ అంటే ఉంటారు. అందులో ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తవుతాయి. ఈ నెల 31వ తారీఖు అందరూ కూడా ఈ గ్యాస్ సిలిండర్ కనుక వాడుకున్నట్లయితే ఇప్పుడే మన రాఘవ ఏజెన్సీ అధినేత రాఘవరెడ్డి గారు చెప్తా ఉన్నారు, సార్ దాదాపు 400 మంది గ్యాసులు తీసుకెళ్లారు, వాళ్ళు వాడుకోవడం లేదు. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా కనీసం ఇంతవరకు మరలా ఇంకొక సిలిండర్ కోసం రావడం లేదని చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఉచితంగా తీసుకుంటే మీకు అనేక లాభాలు ఉన్నాయి. ఈ రోజు మీకు ఒక సిలిండర్ రేటు 950 రూపాయలు పడుతుంది. 950 రూపాయలు. మరలా మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే మీ అకౌంట్ లో 319 రూపాయలు తిరిగి మీ అకౌంట్ లో పడుతుంది. అంటే ప్రధానమంత్రి ఉజ్వలా కింద ఎవరికైతే గ్యాస్ సిలిండర్ మీద గ్యాస్ ఉచితంగా తీసుకున్నారో మీకు జనరల్గా మామూలుగా తీసుకున్న వాళ్ళకన్నా కూడా 319 రూపాయలు రేటు తగ్గుతుందని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు గ్యాస్ సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్, పైపు ఉచితంగా ఇవ్వడమే కాకుండా మీకు ప్రత్యేకంగా పిఎం ఉజ్వలా కింద ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ అందరికి కూడా రేటు కూడా తగ్గించి మనకి 300 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం వల్ల ఈ రోజు 319 రూపాయలు మనకి తగ్గుతుందని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు గ్యాస్ సిలిండర్ ఒక్కొక్కటి 650 రూపాయలకే మీకు సిలిండర్ వస్తుంది కాబట్టి తక్కువగా వస్తుంది కాబట్టి అందరూ కూడా కట్టెలు వాడకుండా అందరూ గ్యాస్ ని సిలిండర్ ఉపయోగించుకొని మీరు వంట చేసుకోవాలని చెప్పి మరి నేను మహిళా మండలి అందరూ కూడా ప్రత్యేకంగా మీకు అందరూ తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు అనేకమైనటువంటి స్కీమ్స్ పెట్టున్నారు. మీకు అందరికీ తెలుసు, ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లను ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇళ్లు కావాలనుకుంటున్నారో వారికి 1,80,000 రూపాయలు మీకు అమౌంట్ ఇచ్చి మీరు ఇళ్లు కట్టుకోమని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో మీకు అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రతి ఒక్క ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలనేటువంటి ఉద్దేశంతో మీ ఇళ్లలో మీరు మరుగుదొడ్లు కట్టుకోండి, మరుగుదొడ్లు ఉపయోగించుకోండి, మీరు బయటికి వెళ్ళకూడదు, అక్కడ వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి జబ్బులు వస్తున్నాయని చెప్పినటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేయడం వల్ల ఈ రోజు మరుగుదొడ్లు నిర్మాణం చేసుకున్నారు. ఆ మరుగుదొడ్లు ఎక్కువ మంది వాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా మరుగుదొడ్లు లేకపోతే కూడా మరలా కట్టుకోండి, మరుగుదొడ్లు ఉపయోగించుకోండి. ఆ మరుగుదొడ్లు కాకుండా బహిర్భూమికి ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా ఉండాల్సినటువంటి అవసరము, మన ఆరోగ్యాలు కాపాడుకోవాల్సినటువంటి అవసరము మన అందరిపైన కూడా ఆధారపడి ఉందని చెప్పి మీరందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, 2020 ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి అనేక ఇబ్బందులు పడుతుంటే నరేంద్ర మోడీ గారు కరోనా సందర్భంగా వచ్చినప్పుడు అనేక ఇబ్బందులకు పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఇచ్చి వాళ్ళు కనీసం వాళ్ళు కిందన ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నరేంద్ర మోడీ గారు మనకు 2020 ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఇచ్చారు. మరలా 5 సంవత్సరాలు పెంచి 2028 సంవత్సరం రాబోయేటువంటి 5 సంవత్సరాలు కూడా ప్రతి వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఉచితంగా ₹1 కూడా లేకుండా ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో మీకు అందరికీ తెలుసు, ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి ఒక ప్రకటన చేశారు నరేంద్ర మోడీ గారు. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఉన్నారో మీరందరూ కూడా విశ్వకర్మ యోజన కింద 13,000 కోట్లు కేటాయించి ఎవరైతే 18 కులాలకు సంబంధించినటువంటి వారు, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, కుమ్మరి, కమ్మరి, నేత, గీత, చేనేత, చాకలి, మంగలి అటువంటి అందరికి కలిపి మీకు ఆ స్కీమ్స్ పెట్టినారు. అది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు అందరికి కూడా వర్కౌట్ అవుతుంది. దాంట్లో మీరందరూ కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో అప్లై చేసుకోండి.
అక్కడ కానీ మీకు అవకాశం లేకపోతే ఇక్కడ మన కంప్యూటర్ సెంటర్స్ ఉంటాయి, సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్ లో కూడా మీకు అప్లై చేసుకుంటే మీకు ఐడి కార్డు వస్తుంది. మీ ఐడి కార్డును తీసుకుని మీ గ్రామాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మాకు కానీ మీకు చేస్తే తప్పకుండా ఎవరైతే అప్లై చేసుకున్నారో మండలంలో ఆ యొక్క బండి కూడా తిరుగుతాయి. 13వ తారీఖు వరకు ఆల్తూరుపాడుతో ఎండ్ అవుతుంది. ఈ కార్యక్రమం అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మేమంతా నిరంతరం పనిచేస్తా ఉన్నాం. మీరందరూ మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే మనందరం కలిసి మనం మరి యొక్క అడుగు ముందుకేసి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరికి మనకు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి ప్రజాప్రతినిధి పాపం ఎక్కడికి పోయాడో తిరిగేటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నీతి నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులకి మనం ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మీ గ్రామంలో ఏ నాయకుడైనా మీకు పనికిచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఓట్లేయండి. కానీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మాత్రం మీకు తెలియకుండా ఓట్లు వేయకండి. ఎవరైతే నీతి నిజాయితీగా పనిచేస్తారో అలాంటి వాళ్ళకే ఓట్లేయండి. అప్పుడే మన అందరం కూడా మన ప్రాంతం అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీరందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో గతంలో ఒక పార్టీ ఉంది, ఇప్పుడు ఒక పార్టీ ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఇక్కడ అందేటువంటి పరిస్థితి లేదు. మేము పదే పదే చెప్తున్నప్పటికీ అందరికి తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి ఉజ్వల కింద ఇప్పుడు వరకు చాలా మందికి తెలియదు. పాపం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా తెలియజేయండి. మీ యొక్క రేషన్ కార్డు ఎంతమంది పేర్లు అంటే ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ కాపీ, 3 ఫోటోలు, క్యాష్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈ ఏజెన్సీలు ఇస్తే మీకు అందరూ కూడా ఉచితంగా సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్, పైపు అన్ని కూడా ఫ్రీగా ఇస్తారు. మీరు ఈ రోజు అప్లై చేసుకుంటే ఒక వారం 10 రోజుల లోపల మీకు అందరికి వస్తాయి. ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి రాబోయేటువంటి రోజుల్లో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అన్ని తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలని అర్థం చేసుకొని మనందరం కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి మనం మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుతూ ఇక్కడ విచ్చేసినటువంటి మనకి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళా మండలందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై భారత్. ఇప్పుడు ఇక్కడికి ఎవరైతే ఈరోజు సిలిండర్లు తీసుకోవడానికి వచ్చారో మీరందరూ ముందుకు వస్తే మీకు సిలిండరు, స్టవ్, రెగ్యులేటరు, పైపులు అన్ని కూడా ఫ్రీగా ఇస్తారు. అది తర్వాత మీరు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు వచ్చి మీకు అన్ని బిగించి ఏ విధంగా వాడుకోవాలో చెప్తారు. మీరందరూ కూడా వాడుకోండి. ఇలాగ నేను చెప్పినట్టుగా మరి తీసుకుని ఇంట్లో పెట్టుకొని మరలా మీరు కట్టెలతో పొయ్యిలు అంటించుకోకుండా మీ యొక్క గ్యాస్ ఉపయోగించుకోండి. మీకు తక్కువ రేటుకే మీకు గ్యాస్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరొక్కసారి మీకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. డబ్బా సితారా నీ సిలిండర్ కూడా పక్కన పెట్టుకోమ్మా. డబ్బా ప్రియాంక రాలేదమ్మా, నువ్వు తీసుకుంటావా? సరే తీసుకో. ఓకే. సిద్ధి లక్ష్మమ్మ పాతరాలపాడు విన్నానమ్మా. సిద్ధి లక్ష్మమ్మ పాతరాలపాడు. ఓకే. శనగా లక్ష్మమ్మ, శనగా సెంచలక్ష్మి, సంచా శనగలక్ష్మి కొనుగోడు రాలేదా?
సిద్ధి భారతి సిద్ధి భారతి అవునా నల్లగల్ల హైమావతి నల్లగల్ల హైమావతి కందుకూరు మాధవి కందుకూరు మానస పొలగోడు కామకూరు పొలగోడు కామకూరు చిన్నమ్మ కామకూరు చిన్నమ్మ చిట్టేటి పెంచులమ్మ లింగ సముద్రం వచ్చారు కల మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.